హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రజెన్స్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి పచ్చిరొయ్యలు గోంగూర నా స్టైల్లో చేద్దాం రండి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెంసేపు. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ వేసుకుందాం. టమాటాలు మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న ప్రాన్స్ వేసుకుందాం. ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రొయ్యలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసిన ఉప్పు కారం అన్నీ మగ్గిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. వన్ టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, చింతపండు పులుపు వేసుకుందాం. ఉడకపెట్టుకున్న గోంగూర కూడా వేసుకుందాం. గోంగూర కూడా వేసుకున్నాక మూత పెట్టి కొంచెంసేపు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ రెడీ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.